శ్రీకాకుళం జిల్లా టెక్కిలి జిల్లా హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల నందిగాం మండలం కైజోలు గ్రామానికి చెందిన గర్భిణీ శ్రీ శ్రావణి కడుపులో మగబిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. టెక్కిలి జిల్లా ఆసుపత్రికి 24 గంటల ముందు డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయినప్పటికీ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేక స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని బంధువులు మీడియాకు తెలిపారు. డాక్టర్ అందుబాటులో లేకపోయినా పురిటి నొప్పులు రావడానికి మాత్రలు ఇచ్చి 2 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చినా నర్సులు డాక్టర్లు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పండంటి మగబిడ్డ చనిపోయాడంటూ బంధువులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి పోతారండి. ఆవిడ వచ్చేసి చేశారు. ఆవిడ ప్రిఫరెన్స్ ఇచ్చేవచ్చుందండి. అడిగిన ప్రిఫరెన్స్ ఇవ్వకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి. 4 గంటలు ఫోన్ చేసి 3 గంటలు ఫోన్ చేసుకుని ఎలాగ ఫోన్ చేసుకుని ఉంటారండి. నిద్రలో లేకుండా మీరు ఇంటికి వెళ్ళి మంచి పడుకొని తెల్లవారు వస్తారా? 4 నుండి ఫోన్ చేస్తుంటే 2 నుండి ఫోన్ చేస్తారు. మీరు మీ వాళ్ళు కానప్పుడు నిన్న చెప్పాలండి. హాస్పిటల్ కొట్టాను, ఎక్కడ కొట్టాను. ఫోన్ చేస్తే మేడం గారికి సిస్టర్లు ఫోన్ చేస్తే ఆవిడ వచ్చింది 6కి వచ్చింది. 6:30కి ఇలాగ డెలివరీ అయ్యింది. నైట్ 2 గంటలుగా నైట్ 2 గంటలకు కాల్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చారు. 6 ఈలోపు ఈవిడ ఇబ్బంది పడుతూనే ఉన్నది. 6:30కి ఇలాగ డెలివరీ అయ్యింది. బేబీ కొంచెం సీరియస్గా ఉందని అనేసి ఐసీయూకి తీసుకెళ్ళారు. అక్కడ వెంటిలేటర్లు పెట్టారేమో తెలియదు, మాకు లోపలికి వెళ్ళలేదు కదండి. వాళ్ళు కొంచెం వెయిట్ చేయాలన్నారు. మళ్ళీ అక్కడికి ఒక అరగంట తర్వాత పిలిచారు లోపలికి. 7కి ఇలాగా పిలిచి ఇలా చూపించారు. ఇలాగా బాబుకి బ్రీత్ అందట్లేదు, పుట్టినప్పుడే మెడకి ఏదో పేగ చుట్టుకొని పుట్టాడు, పొలవుపడితే పుట్టాడు, ట్రై చేసాము అవ్వలేదు అని సార్ అన్నారు. బయటకు తీసుకొని శ్రీకాకుళం పంపిద్దామని అంత ఛాన్స్ లేదు ఇంకా అని అన్నారు. అంతేనా?